చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఒక మంచు కొండల్లోకి వచ్చినట్టుగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఏరియా. మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్కు దగ్గరలోని ఒక ఏరియాలో ఉన్నామంటే అసలు నమ్మలేం. అసలే మంచు కొండలు అంటే మంచు కొండల్లో మళ్ళా వర్షం, డబుల్ ఎఫెక్ట్. ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్రెష్ మంచు అన్నమాట. ఈ పైపులోంచి వస్తుంది. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా పిల్లలతోని, ఇక్కడ పిల్లలకు సంబంధించిన ఆటలు పిల్లలు కాదు అసలు పెద్దలు కూడా పిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారు. మంచు ప్రాంతంలో నివసించే ఇగ్లు, దీన్ని ఇగ్లు అంటారు. ఇది మిర్రర్ ఇమేజ్, స్ట్రైట్గా ఒక రూట్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ మనం ఇందులో ఎంత దూరం వెళ్ళగలుగుతామో కూడా తెలియదు. 1 hour you can play with snow like slide, merry-go-round, snow dance, snowfall is there. 500 కెపాసిటీ ఉంటుంది, 17,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. స్నోలో 1 hour ఎంజాయ్ చేయాలి కాశ్మీర్ లాగా. చాలా సిటీలలో కూడా చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. అట్లాంటిది ఒకటి హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న స్నో వరల్డ్. ఇప్పుడు మనం అక్కడికి వచ్చినాం. అక్కడికి ఎట్లా పోవాలి, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి మనం ఒకసారి తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మనందరికీ తెలిసిందే. ఆ ట్యాంక్ బండ్ కింది భాగంలో ఆ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మనం ఇట్లా ముందుకు స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్నో వరల్డ్ అని మనకు పెద్ద బోర్డు కనబడుతుంటుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వస్తాం. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ అంతా పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు ఎక్కువ లగేజ్తో వస్తే ఇక్కడ మనం కౌంటర్లో పెట్టుకోవచ్చు. చిన్న బ్యాగులు, లేడీస్ బ్యాగులు జబకేసుకొని లోపలికి పెట్టి వేసుకోవచ్చు. పెద్ద లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. జనరల్ ఎక్కడికి పోయినా ఏం చేస్తాము, ఏ టూరిస్ట్ ప్లేస్ పోయినా అక్కడ టికెట్ తీసుకుంటాం. కానీ ఇక్కడ టికెట్ తీసుకోవడానికంటే ముందు ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్నో వరల్డ్ టికెట్, బ్లూ ప్యాకేజ్, థ్రిల్ ప్యాకేజ్ అని 3 ప్యాకేజీలు ఉంటాయి. సార్ ఓన్లీ స్నో వరల్డ్ అయితే 650. మాది ఎవ్రీ 1 hour స్లాట్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎంట్రీ టైమింగ్స్ ఉంటుంది. 11 to 12, 12:30 to 1:30 అట్లా 1 hour స్లాట్ ఉంటుంది. లాస్ట్ ఎంట్రీ వచ్చి 7:30 ఉంది. ఓన్లీ స్నో వరల్డ్ అంటే 650, చైల్డ్ 500 డిపెండింగ్ అపాన్ హైట్లో ఉంటుంది. 1 hour స్నోలో ఆడుకోవాలి. స్నో అంటే లైక్ మనాలి కాశ్మీర్ లాగా ఇట్స్ -5 టెంపరేచర్. 1 hour you can play with snow like slide, merry-go-round, snow dance, snowfall is there. If you weigh more 200, you can go Living Dead, Rainforest, Calido and upside down. Infant babies not allowed, born babies is not allowed. 1 year above? 1 year also not allowed. General public information. General public information అంటే if the child is 2.6 అంటేనే అలౌ చేస్తారు. 2 years పిల్లలు కూడా 2.6 ఉంటారు, వాళ్ళకి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. ఇది సెషన్ టైమింగ్స్ 11 to 12, 12:30 to 1:30, 2 to 3, 3:30 to 4:30, 5 to 6, 6:30 to 7:30, 8 to 9 is the last session. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ పంపిస్తారు అంతే. 1 hour స్లాట్ ఉంటుంది. 500 కెపాసిటీ ఉంటుంది. 17,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. స్నోలో 1 hour ఎంజాయ్ చేయాలి కాశ్మీర్ లాగా. స్నో వరల్డ్ వచ్చి 1 hour, మొత్తం ప్యాకేజ్ తీసుకుంటే ఇంకొక 1 hour ఉంటుంది. స్నోలో 1 hour ఆడుకోవాలి. స్లైడ్, మెరీ-గో-రౌండ్, స్నో డాన్స్, స్నోఫాల్ వస్తుంది. ఇట్లా మీకు జాకెట్, షూస్, గ్లౌజెస్ అన్నీ ఇస్తారు. 1 hour ఎంజాయ్ చేయడానికి 650, చిన్నపిల్లలకి 500 డిపెండింగ్ అపాన్ హైట్ అంతే. మొబైల్ లోపల తీసుకెళ్ళాలంటే 50 రూపీస్ పే చేయాలి. తీసుకెళ్ళకూడదంటే డిపాజిట్ చేయాలి. కెమెరా తీసుకెళ్ళిన 50, మొబైల్ తీసుకెళ్ళిన 50. పర్ మొబైల్ 50 రూపీస్. డిపాజిట్ చేస్తే ఫ్రీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ బ్యాచ్లు గంటకు బ్యాచ్లు లోపలికి పంపిస్తారని చెప్పినాం కదా. ఇప్పుడు మనకు సాయంత్రం రాత్రి 7:30 అవుతున్నది. ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. లాస్ట్ బ్యాచ్ జనాలు కేరింతలు కొట్టుకుంటూ లోపలికి ఎంట్రీ అవుతున్నారు స్నో వరల్డ్లోకి. స్నో వరల్డ్ మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ కౌంటర్ కాడికి రావాలి. వీళ్ళకి చిన్న సంచి ఇస్తారు. చెప్పులు కానీ, షూ కానీ అన్నీ మొత్తం తీసేసి ఆ కవర్లో ఆ సంచిలో పెట్టేసేయాలి. ఆ సంచిలో పెట్టేసాక మనం ఇక్కడ చూసినాం కదా, అట్లా బ్యాగ్లో వేసుకొచ్చిన చెప్పులు కానీ, షూ కానీ ఇక్కడ ఈ కౌంటర్లో ఇచ్చేస్తే ఆ బ్యాగుకు ఒక ట్యాగ్ వేస్తారు. ట్యాగ్ వేసి ఒక టోకెన్ నెంబర్ దానికి పెట్టేస్తారు. ఇక్కడ ఒక సేమ్ నెంబర్ టోకెన్ వీళ్ళకి ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని లోపలికి పోవాలి. అలా బయటకు వచ్చిన తర్వాత సేమ్ టోకెన్ చూపిస్తే దాంట్లో ఉన్న చెప్పులు కానీ, షూ కానీ రిటర్న్ ఇచ్చేస్తుంటారు అనమాట. ఆ టోకెన్ చూసినాం కదా, ఇట్లా టోకెన్ నెంబర్ ఇస్తారు అన్నట్టు. నెక్స్ట్ స్నో వరల్డ్లోకి వెళ్ళడం అనమాట. స్నో వరల్డ్లోకి వెళ్ళాలంటే లోపల -డిగ్రీ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు జర్కిన్లు ఇస్తుంటారు చిన్నపిల్లలకు, పెద్దలకు. ఆ జర్కిన్లు తీసుకొని అవి ధరించి లోపలికి వెళ్ళాలన్నమాట. కౌంటర్లో ఇచ్చిన గ్లౌజులు, జర్కిను, షూ, సాక్సులు ఇవన్నీ వేసుకోవాలి. ఇట్లా లోపలికి స్నో వరల్డ్లోకి పోవాలంటే సాక్సులు మాత్రం మంచిగా వేసుకోవాలి. లోపలకు ఈ షూ నుంచి లోపలికి ఐస్ పోతే మాత్రం మస్తు చల్లగా పరిశాన్ ఉంటుంది. అక్కడ బయట అందరినీ 7:30కు లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించినాక ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. షూ వేసుకోవడము, జర్కిను, తర్వాత గ్లౌజులు, ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ డోర్ తీసేదాకా కరెక్ట్గా 8 గంటలకు మాత్రం వేస్తారు. ప్లీజ్ వాక్ కేర్ఫుల్లీ, సమ్ ప్లేసెస్ మే బీ స్లిప్పరీ. లోపలంతా మంచు,
అంతా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడవాలి, జారిపడే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్దాం, చూద్దాం. ఓకే, చూస్తున్నాం కదా ఇప్పుడు మనం ఒక మంచు కొండల్లోకి వచ్చినట్టుగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఏరియా. మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్కు దగ్గరలోని ఒక ఏరియాలో ఉన్నామంటే అసలు నమ్మలేం. దీంట్లో ఆ డోర్ తీసేంత వరకే. డోర్ తీసిన తర్వాత మనం హైదరాబాద్లో లేం, ఏ కాశ్మీర్లోనో ఎక్కడనో మంచు ప్రాంతంలోనో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కింద చూస్తున్నాం కదా మొత్తం అంతా మంచు. కేవలం మంచు అంటే ఒక మంచు ప్రాంతం ఉంటుంది, జస్ట్ ఆ చలిని మాత్రమే ఆస్వాదించడం కాకుండా ఆ మంచులో ఆడుతూ పాడుతూ కేరింతలు కొట్టడానికి కూడా ఇక్కడ రకరకాల ఏర్పాట్లు చేసిరనమాట. ఇక్కడ చాలా జారుతున్నట్టుగా కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ ఐస్ అనేది మనకు షూ లోపలికి పోకుండా చూసుకోవాలి. షూ లోపలికి పోతే ఆ షూ అందులో పడ్డ ఐస్ తీయాలంటే మనం షూ ఇప్పాలి, చలి అస్సలు తట్టుకోలేం. ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్రెష్ మంచు అన్నమాట. ఈ పైపులోంచి వస్తుంది. ఫ్రెష్ ఐస్ ఇది. మనం చూస్తే అక్కడేమో కొంచెం డిఫరెంట్, అంతా నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా తెల్లగా, అంటే ఫ్రెష్గా ఉంది. ఈ పైపులోంచి ఐస్ వస్తున్నప్పుడు దానికి స్ట్రైట్గా కూడా నిలబడుతుంది, అంత రాళ్ళుగా పడుతున్నది. చాలా గుచ్చుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐస్లో రకరకాల ఆటలు నేను చెప్పుకున్నాం కదా, ఇందులోకి వచ్చినాము. మొత్తం అంతా ఐస్ పడ్డది, ఇదంతా తీసేసుకొని దీంట్లో కూర్చోవాలి. ఒక రంగుల రత్నం లాగా ఉంది. ఇక దీంట్లో కూర్చుంటే ఒక 2 నిమిషాలు తిరుగుతుంది ఇది గిర్ర. లోపల ఇట్లా ఉంటుంది అన్నట్టు పరిస్థితి. అందుకే మనకి ఇంత పకడ్బందీగా షూ, సాక్సులు, జర్కిన్ తిరుగుతుంది. ఇవన్నీ ఇచ్చారు మనకు. చూస్తున్నాం కదా ఎంత ఎంజాయ్ ఉందో, తిరుగుతున్నాం స్నో వరల్డ్లో. ఇదంతా ఐసు. ఈ ఐసులో ఇట్లా మనం రంగుల రత్నం లాగా తిరుగుతున్నాం. ఇది ఒక 2 మినిట్స్ తిరుగుతుంది. హాయిగా ఉంది కదా. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా పిల్లలతోని, ఇక్కడ పిల్లలకు సంబంధించిన ఆటలు పిల్లలు కాదు అసలు, పెద్దలు కూడా పిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం తిరిగినాం. అట్లనే ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఎక్కుతున్నారు, చూస్తున్నాం కదా. నెక్స్ట్ బ్యాచ్ తిరుగుతున్నది. అసలు ఆ తిరిగేటోళ్ళు, ఆ పక్కన చూసేవాళ్ళు అందరూ ఎగ్జైట్ అవుతూ కేరింతలు కొడుతున్నారు. అసలు ఎక్కడ లేని ఆనందం అనమాట. హైదరాబాద్లోనే ఒక మంచు కొండల్లో ఉన్నట్టు ఒక ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది స్లైడింగ్ గేమ్ అనమాట. మీద నుంచి జారుకుంటూ అలా వస్తుంటారు, చాలా ఎగ్జైట్ అవుతూ వస్తున్నారు. నేను కూడా పైకి ఎక్కి ఒకసారి కిందికి జారుతా. ఈ స్లైడింగ్ గేమ్ నేను కూడా ఆడతా. సో చూద్దాం. ఇలా పైకి వెళ్ళి అలా లెఫ్ట్కి వచ్చి అక్కడి నుంచి జారిపడాలన్నమాట. నేను కూడా క్యూలో వెళ్ళి జారుతాను. సగం దూరం వచ్చినాక జారుకుంటేటో పోతున్నట్టు అనిపిస్తున్నది, భయమవుతున్నది. ఏం కాదు కానీ మస్తున్నది. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్న మంచు ఉంది కదా, అది చూస్తుంటే ఎట్లా ఉందంటే చిన్న చిన్న రాళ్ళ ముక్కల్లాగా, గాజు ముక్కల్లాగా ఉంది. దానికి స్ట్రైట్గా ఫేస్ కానీ అది పెడితే మనకు షార్ప్గా గుచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే మంచు కొండలు అంటే మంచు కొండల్లో మళ్ళీ వర్షం, డబుల్ ఎఫెక్ట్. చూస్తున్నాం కదా, ఇక్కడ ఎక్కువసేపు ఉండలేం, బయటకు వచ్చేద్దాం. ఆ పైన పెద్ద స్లైడింగ్ ఏముంది కదా, దాని మీద జారాలంటే నాలుక భయపడేటోళ్ళు ఉంటే చిన్న జారుకోవచ్చు, మెల్లగా చిన్నగా జారుకోవచ్చు. ఇది చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, మంచు ప్రాంతంలో నివసించే ఇగ్లు, దీన్ని ఇగ్లు అంటారు. దీంట్లోకి వెళ్ళే పిల్లలు ఎగ్జైట్ అయ్యి బయటకు వస్తున్నారు. మంచు గుహలను ఇగ్లు అంటారని చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఆ ఇగ్లు ఇదే అనమాట. మనం ఎప్పుడు మంచు ప్రాంతంలోకి వెళ్ళి ఇగ్లూస్ని చూడలే కదా, ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. వావ్, మంచు గుహ చూస్తున్నాం కదా. ఇది ఒక మధ్యలో ఒక చిన్న ఫ్లోర్ లాగా ఉంది. ఇక్కడ నుంచి అన్నీ చూడవచ్చు ఇక్కడ నిలబడితే. చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఇది -5 degrees సెంటిగ్రేడ్. మనకు ఇక్కడ ఉంటేనే ఇట్లా ఉంది. మనకు బార్డర్లో మన ఆర్మీ వాళ్ళు -30లో కూడా ఉంటుంటారు. ఇప్పుడు మనం కావాలంటే ఇక్కడి నుంచి కాసేపు ఇక్కడ ఉండి ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండి మనం బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ ఆర్మీ వాళ్ళు -30 degrees సెంటిగ్రేడ్ దగ్గర కంపల్సరీ నిరంతరం వాళ్ళు గస్తీ కాయాల్సి ఉంటుంది. ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అది పరిస్థితి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సాంగ్స్, రెయిన్ డ్యాన్సు, అట్లా రకరకాల
ఆటోలో పెట్టారు. ఓకే, బయటకు వచ్చేసినాం. మొత్తం లోపల చల్లగా అంటే చల్లగా ఉన్నది. బయటకు వచ్చేసినాం. నార్మల్గా వచ్చేసరికి అమ్మాయి అనిపించింది. మళ్ళీ ఇక్కడ కౌంటర్కి వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ మనం తీసేయాలి. ఈ గ్లౌజులు జర్కిన్లు అన్నీ తీసేసి వాళ్ళకు చేసేయాలి. ఆ మంచు ప్రాంతంలోంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మన జర్కిను, గ్లౌజులు, తర్వాత షూ, సాక్స్లు అన్నీ అక్కడ సబ్మిట్ చేసేసేయాలి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన షూ, చెప్పులు అవన్నీ ఒక బ్యాగ్లో వేసి ఇక్కడ ఇచ్చేసి మనం టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ మళ్ళీ మనం వాళ్ళకి రివర్స్ ఇస్తే ఆ బ్యాగ్ మనకి ఇస్తారు. ఆ షూ మనం తీసేసుకొని మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేయచ్చు. ఇలా బయటకు రాగానే ఒక్కసారిగా మళ్ళీ మనం ఆ చల్లటి వాతావరణం నుంచి బయట ప్రపంచం రాగానే ఏదైనా కొంచెం గరం గరం తినాలనిపిస్తుంటుంది. అట్లా అక్కడ కనబడుతుంటాయి అవి మనకు. ఆ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఏమైనా తినొచ్చు, వేడివేడి కాఫీ, చాయ్, గరం గరం అన్నీ తినొచ్చు. ఇందాక లోపల చాలామంది ఫ్యామిలీస్తో ఫోటోలు దిగారు కదా, ఆ దిగిన తర్వాత ఆ దిగిన ఫోటోలు మనం అక్కడ లోపల ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోటోలు రెడీ అయిపోతుంటాయి. ఫోటోలు ఎప్పుడు ఇస్తారు, ఏ సెషన్లో ఎప్పుడు ఇస్తారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా రాసి పెట్టారు అనమాట. అంటే మనకు ఏ సెషన్ అయినా సరే లోపలికి వెళ్ళి మనం బయటకు వచ్చినాక 10 నిమిషాలకు ఫోటో రెడీ ఉంటుంది. స్నో వరల్డ్కి వచ్చిన వాళ్ళు లోపల మనకు ఎట్లాంటి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ఈవెంట్స్ నేను చూసినాం కదా. ఇందులో ఇప్పుడు ఒకటి మరో సూపర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇది కెళ్ళిడు. ఇందులో ఒకటి చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఒక గేమ్ ఉంటుంది. అదేందో ఇప్పుడు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసినాం కదా, ఇక్కడ ఒక చాలా ఫన్ గేమ్ ఉందని చెప్పినాం కదా, ఆ ఫన్ గేమ్ చూద్దాము. ఇది మిర్రర్ ఇమేజ్. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టుకొని పోవాలన్నమాట. ఇక్కడ అద్దాల మీద ఎక్కడ కూడా వేలిముద్రలు పడితే మనకు అవి అద్దాలుగా ఏర్పడతాయి. అది రూటా అద్దాలా తెలియకుండా ఉంటుంది. ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళగానే చూసాం కదా, ఏది తోనో ఇక్కడ అడ్డుగా అద్దం ఉందో మనకేం తెలియదు. చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఇక్కడ అద్దం ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు స్ట్రైట్గా ఒక రూట్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ మనం ఇందులో ఎంత దూరం వెళ్ళగలుగుతామో కూడా తెలియదు. ఇలా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఓవరాల్ స్నో వరల్డ్లో ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ కెలిడులోని ఈ మిర్రర్ ఇమేజ్ గేమ్. ఇప్పుడు మనం బయటకు వెళ్దాం, వేరే చూద్దాం. ఇంకొకటి ఈ కెలిడులోని మిర్రర్ ఇమేజ్ చూసినాం కదా స్నో వరల్డ్లో భాగంగా. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మనం చాలా లోపల ఇంకా వేరే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ వే టు రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్. రెయిన్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇందాక ఒకటి పూర్తి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనం పైకి వచ్చినాం కదా, ఇవి పైకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒకటి రెయిన్ ఫారెస్ట్ అండ్ లివింగ్ డెడ్, ఈ రెండు ఉంటాయి. అవి కూడా చాలా పిల్లలకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా మస్తు ఎగ్జైటింగ్ ఉంటాయి. కాకపోతే మనం ఇది ఈవినింగ్లో లాస్ట్ సెషన్లో మనం వచ్చినాం కాబట్టి 9 దాటింది. సో ఇవి క్లోజ్ అయిపోయినాయి అనమాట. సో ఎవరైనా సరే కొంచెం అంటే ఈవినింగ్ 8 వరకు 7 వరకు అంతకుముందే ఇవన్నీ కంప్లీట్ చేసుకునే విధంగా ఉండేటట్టయితే పిల్లలకు ఇవి కూడా చూపించవచ్చు. ఏంటి, రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్, ఇవి కూడా చూపించవచ్చు. ఇవి చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. సో మనం నెక్స్ట్ ఇంకొక వీడియో చేసినప్పుడు వీటిని కూడా కవర్ చేద్దాం. ఈసారి మిస్ అయిపోయింది, కొంచెం మనం లేట్గా వచ్చినాం కదా. ఓకే, ఇది మనకు హైదరాబాద్లోని స్నో వరల్డ్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ను డిఫరెంట్ అన్నీ ఒక దగ్గర చూడగలిగినాం. ఇది విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సింగిడి ఛానల్. నమస్తే.